హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తురకల్లేని ఊర్లో దూదేకుల వాడే సయ్యద్ మియ్య అన్నట్లుంది అంటున్నారు మన టేడ్ పండితులు. రీసెంట్గా అయ్యగోరు లెమన్ మూవీతో ఆడియన్స్ పైన దాడికి దిగిన విషయం థియేటర్కి వెళ్తే కానీ మీకు తెలియదు. టైటిల్కి స్టోరీకి సంబంధం లేని సినిమా. ఆ టైటిల్ ఏంటో అర్థం కాదు. ఏ టైటిల్ దొరక్క పెట్టారా, లేదంటే జనానికి అర్థం కాకుండా పెడితే ఏముందో చూద్దామని వస్తారని పెట్టారో తెలియదు. స్టాలిన్, లెనిన్ ఈ టైటిల్స్ ఎందుకో తెలియదు. ఇది హిట్ అయిందంటే మావో జెడాంగ్, గోర్ బచావ్, షీ జిన్పింగ్, పుతిన్ అని పెట్టినా పెట్టొచ్చు. లెనిన్, లెమన్, లైలాన్, కాటన్, పాండ్స్ పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ, రిబ్బన్లు, పక్కపిన్నులు దేన్ని వదలొద్దు. ఫార్మా కంపెనీల పేర్లు, స్ప్రే కంపెనీల పేర్లు, కమ్మి నికృష్టుల పేర్లు అన్నీ వాడేలా ఉన్నారు. సీమయాసలో లేనిను లేనిను అంటుంటే లేనైనా లేనైనా అన్నట్టు వినపడుతోంది అక్కడ. గతంలో చెన్నమన్నయ్య పోతి సినిమాకి పోటీగా రిలీజ్ కావాల్సింది. అదే జరిగింటే టైటిల్లో పెద్ద బీభత్సమే జరిగుండేది. దగ్గేదేలే అని నాగయ్య గారు ఒక ట్వీట్ కూడా వేశారు. మళ్ళీ వెంటనే దగ్గాడు. ఎందుకు దగ్గారో ఇప్పుడు ఎవరికి అర్థం కాలే. చెన్నమన్నయ్య పతాపానికి భయపడి అయ్యగోరు దగ్గారని ఆయన ముగ్గురు ఫ్యాన్స్ తొడలు వాచిపోయేదాకా కొట్టుకున్నారు. కానీ ఇప్పుడు అసలైన నిజం బయటపడింది. శరణమన్నయ్య లెగ్గు, అయ్యగారి ఐసు ఫ్రెండ్షిప్ గోల్స్ అన్నమాట. ఇద్దరు ఒకేసారి వచ్చింటే శరణమన్నయ్యకి ఆకలిచ్చలు కూడా వచ్చిండేవి కాదు. అయ్యగోరు బీభత్సమైన లీడ్ చూపించుండేవాడు. నాగయ్య గారు బాచు ఫ్రెండ్షిప్ గోల్స్ కాబట్టి బాచు ఒక డిన్నర్ సెట్ చేసి పోస్ట్పోన్కి రిక్వెస్టింగ్ పెట్టుంటాడు నాగయ్య గారికి. అది మ్యాటరు. అందుకే అయ్యగారు వెనక్కి తగ్గాడు. మొత్తానికి అయ్యగారు లెమన్ సినిమాతో మన ముందుకొచ్చాడు. సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి, అయినా సరే హిట్ అయ్యే సూచనలే ఎక్కువ ఉన్నాయి. కొన్ని సినిమాలు అంతే, ఎందుకు హిట్ అవుతాయి అంటే రీజన్ ఉండదు. బట్ ఇది ఎందుకు హిట్ అవుతుందంటే మాత్రం సింపుల్గా చెప్పేయచ్చు, అయ్యగారు మీద సింపతి అని. ఇప్పటికే అయ్యగారు చాలాసార్లు లాంచింగ్ అయ్యాడు. ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్ని రాకెట్లు లాంచ్ చేశారో తెలియదు, కానీ నాగయ్యగారు అంతకు మించే అయ్యగారిని రీలాంచ్లు చేశాడు. లంచ్ చేయడం మర్చిపోయినా లాంచ్ చేయడం మాత్రం యామారలేదు. లంచ్ చేయడానికి కూడా టైం లేనన్ని సార్లు అయ్యగారు రీలాంచ్ అయ్యాడు. బట్ నో యూజ్. ఈసారి కూడా ఇది షెడ్యూకి వెళ్ళిందంటే ఇక అయ్యగోరు ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 3 దశాబ్దాలైనా శరణమన్నయ్యకి ఎలాగైతే ఓన్ ఫ్యాన్ బేస్ లేదో, ఇన్నిసార్లు రీలాంచ్లు అయినా అయ్యగోరికి ఒక్క హిట్టు లేదు. అందుకే సినిమాలో ఎన్ని బొక్కలున్నా ఆ సింపతితో అయ్యగోరి సినిమాకి ఏం చెప్పాలో తెలియక, ఏం చెప్పలేక ఏదో చెప్తున్నారు. ఇంకోటి పిఆర్ రుద్దుడు. జూన్లో పోద్ది రుద్దుడు, ఇప్పుడు లెమన్ రుద్దుడు. ఈ కారణాల వల్ల సినిమా హిట్ వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. బట్ సినిమాలో ఉన్న బొక్కలేంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1, వాయిదాలు, స్టోరీ లీక్ అవ్వడం, ట్విస్టులు గెస్ చేయడం. ఇది ఎప్పుడో స్వాతంత్రానికి ముందు రిలీజ్ అవ్వాల్సింది. మళ్ళీ రీషూట్లు చేయడం, శరణమన్నయ్య పోద్ది సినిమా రిలీజ్ అవుతుందని ఆగడం, తర్వాత ఐపీఎల్, చాలా రీజన్స్ వల్ల ఈ సినిమా నెలల తరబడి వాయిదా పడింది. దానివల్ల బజ్ తగ్గడం, సినిమా స్టోరీ లీక్ అవ్వడం, ట్విస్టులన్నీ గెస్ చేయడం, లీక్ చేయడంతో థియేటర్లో అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. మెయిన్ ట్విస్టులన్నీ రివీల్ అయ్యాయి. ఫ్రెండే మెయిన్ విలన్ అని, భాగ్యశ్రీ అక్కయ్యని అయ్యగోరి లేపేస్తారని, తర్వాత అయ్యగోరి ఐసు, ఇదంతా ముందే లీక్ అవడంతో థియేటర్లో అంత మజా రాలేదు. మిగతావి మనం గెస్ చేసేలా ఉన్నాయి. నెంబర్ 2, అయ్యగోరికి ఒక ఎలివేషన్ కూడా లేదు. సినిమాలో ఇదే పెద్ద లోటు. తమన్ బీజిఎం ఎక్స్ట్రాడినరీగా కొట్టాడు, కానీ దానికి తగ్గ ఎలివేషన్ షాట్ ఒక్కడి కూడా లేదు. శివాజీ, బ్రహ్మాజీ, విలను, హీరోయిను, లాస్ట్కి కమిడియన్ గెటప్ శ్రీను కూడా ఎలివేషన్ ఇచ్చారు, కానీ అయ్యగోరికి మాత్రం లేదు. కేజీఎఫ్, పుష్ప రేంజ్ ఎలివేషన్ షాట్స్ పడే సీన్స్లో కూడా అయ్యగోరిని మరీ దారుణంగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో చాలా సోది ఉంది. దానికి బదులు అయ్యగోరికి 2 స్లో మోషన్ షాట్లు, ఎలివేషన్లు పడి ఉంటే మాస్లో అయ్యగారి క్రేజ్ అమాంతం లేచేది. బీసీ సెంటర్లు ఊగిపోయిండేవి. బట్ ఎక్కడ కూడా ఒక్క హై మూమెంట్ కూడా లేదు, ఒక్క షాట్ కూడా లేదు, ఒక్క ఎలివేషన్ కూడా లేదు. నెంబర్ 3, డబ్బా ఫైట్లు. ఈ ఫైట్ మాస్టర్ ఎవడో కానీ ఆయనకు దండం. ఒక్కటంటే ఒక్క ఫైట్ సీక్వెన్స్ కూడా సరిగ్గా లేదు. ఫస్ట్ ఫైట్లో అయితే ఇంకా ఘోరం. డెబ్యూ హీరో కూడా అంత ఘోరమైన ఫైట్ పెట్టారు ఎవరు. పోనీ రియలిస్టిక్గా ఉందంటే అది కూడా లేదు. ప్రీ ఇంటర్వెల్లో ఒక ఫైట్ ఉంది, అది కూడా అంతే. అంటే హీరోకి ఎలివేషన్లు పడితే దాని తర్వాత ఫైట్ వస్తే అబ్బా హీరో ఇప్పుడు వస్తాడు, ఇరగదీస్తాడు అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఆడియన్స్లో. అది లేకపోవడం వల్ల అనుకుంటా. ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే సాగదీశారు సాగదీశారు సాగదీశారు. ఇక వద్దురా నాయనా, విలన్ కానీ ఏదో ఒకటి చేసేయి, మేము బయటికి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. ఒక్క ఫైట్ కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. నెంబర్ 4, ఎన్నో క్యారెక్టర్లు, కనెక్షన్ ఉండదు, ఎమోషన్ ఉండదు, ఫ్లో ఉండదు. సినిమాని కురుక్షేత్రం, మహాభారతం అని మొదలుపెట్టారు, బట్ దానికి దీనికి అసలు సంబంధమే లేదు.
ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో అన్ని క్యారెక్టర్లు ఉంటాయి, అన్ని నెగిటివ్ షేడ్స్లోనే ఉంటాయి. ఎందుకంటే తెలియదు, సరదాగా చేసినట్టున్నారు. అనవసరంగా ఒకరినొకరు గెలుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎమ్మెల్యే గాడు వాడిని అనవసరంగా గెలుక్కుంటారు, హీరో ఫ్రెండు పిలిచి అవమానిస్తారు. ఎందుకంటే అదే దూల. ఆ ఎమ్మెల్యే పైన సింపతి పెరుగుతుందే కానీ వాడు విలన్ అన్నట్టు ఎక్కడా అనిపించదు. పైపెచ్చు ఏసి పాడదేంగాలని మేము చూసుకుంటాం అనుకుంటారు ఆడియన్స్. మన లెమన్ అయ్యగోరిని పెంచి పెద్ద చేసిన జయంతి అమ్మగోరు అయితే ఊరి పెద్ద, కానీ సొంత రక్తమైన శివాజీ అంగుళంని అయిన దానికి కాని దానికి తిడతనే ఉంటుంది, అవమానిస్తూనే ఉంటుంది. ఊరి పెద్ద ప్రేమకు ప్రతిరూపం అన్నట్లు బిల్డప్ ఇస్తే సరిపోద్దా? ఎందుకు అంటే అంతే సరదా. ఇక ఆ విలన్ గాడైతే వాడి బాధ ఏందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఏదో విలన్ ఉండాలి, వాడు ఏదో చేయాలి, హీరో ఇంకేదో చేయాలి, అంతే. ఒక పర్పస్ అనేది ఉండదు, మనం దేనికి కనెక్ట్ అవ్వలేం, ఎమోషన్స్ ఏం ఉండవు, అంత డొల్ల. ఇక విలనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి బాగా సాగదీసిన సీన్లు. ఫస్ట్ హాఫ్ అయితే ఇక అయ్యగోరు తట్టాబుట్ట సర్దేసుకోవచ్చు అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక 30 నిమిషాల సినిమా బాగుంటుంది, అదైతే పర్లేదు అనిపిస్తుంది అంతే, అంతకు మించి ఇంకేమనిపించదు. మళ్ళీ క్లైమాక్స్లో సాగదీశారు. హీరో హీరోయిన్కి మధ్య రొమాంటిక్ సీన్స్కి, అలాగే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ను చూపించడానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని గాలికి వదిలేశారు. ఇలా ఎన్నో బొక్కలు ఉన్నాయి సినిమాలో. మెయిన్గా ఎమోషనల్గా ఎక్కడా కనెక్ట్ అవ్వలేం. ఏదో అందరూ హిట్ అంటున్నారు, మనం బాగోలేదంటే ఏమనుకుంటారో అన్న ఒక ముభావం తప్ప ఇంకేమీ లేదు. ఎవరెంత చెప్పినా ఎంత లేపినా ఇదొక బిలో యావరేజ్ టు యావరేజ్ ఫిలిం అంతే అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.